వేములవాడ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 35 కోట్లతో ఏర్పాటు చేసే అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. వేములవాడ బస్టాండ్ అభివృద్ధితో పాటు లార్డ్ శివ ఉండేలా ఫౌంటైన్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను ప్రభుత్వ విప్లు అడ్లూరి ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. 20 కోట్లున్న అన్నదాన సత్రం విరాళాలను 100 కోట్లకు పెంచుతామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి, ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్న ఆలోచనతో నేను నిజంగా ముందు అనుకోలే. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సన్నిధులు అనుకున్నాను, స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, అన్నదానానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జమ కావాలి కదా, ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను. అధికారిగా దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ మధ్యదళాలు ఎవడైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వమని కోరుతా ఉన్నాం. మేము లేకపోతే మా 6 పిల్లలు కుటుంబానికి సంబంధించి మనిషికి కొంత పేరు మీద ఒక 40 లక్షల రూపాయలు ముందుగా 50 చేయాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా 10 కూడా భవిష్యత్తులో కార్యక్రమం షురు అయ్యేటప్పుడు చేస్తాము. మేము కూడా ఈ ప్రాంతంలో ప్రజా జీవితంలో ముందుకు పోయే క్రమంలో రాజన్నను అనేక సందర్భాల్లో దర్శించుకొని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కష్టాల నుంచి బయట పడగొట్టుకొని చెప్పినమాట. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి దేవాలయం అంటే ప్రాశస్త్యత ఉన్నటువంటి దేవాలయం, కోరిన కోరికలు తీర్చుతండి కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పాలి. ఆ కోడెముక్కు అనేది దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పేదల పెన్నిదైనటువంటి దేవాలయకు వచ్చే భక్తులకు 77 కోట్లతో ఆలయ విస్తరణ సంబంధించినటువంటి టెండర్లు ప్రారంభమైంది. అదేవిధంగా ఆలయానికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ కూడా 47 కోట్లతో పరిపాలన సంబంధించి అన్ని మంజూరై రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒకసారి పబ్లికేషన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా కావడం జరిగింది. ఆ తదుపరి ఈ ప్రాంత ప్రజలకు చిరకాలికంగా పెద్దల పొన్నం ప్రభాకర్ గారి కోరిక వెంగమాంబ తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సత్రంలాగా మనం